హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ గారిని అవమానపరిచినట్లు మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో దానికి ప్రతిపక్ష పార్టీలన్నీ పెద్ద ఎత్తున ఈరోజు నిన్నటి నుంచే మొదలు పెట్టేశాయి అమిత్ షా మీద ఒక విమర్శల దాడిని. సో అమిత్ షా చెప్పిన దాంట్లో తప్పుందా లేదా అంటే ఖచ్చితంగా మనోభావాల్ని అగౌరవపరిచేలానే మాట్లాడాడు అమిత్ షా. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటే అమిత్ షా రైట్ ఫ్రమ్ నరేంద్ర మోదీ, అమిత్ షా అండ్ బీజేపీ లీడర్స్ అందరికీ తప్పలేదు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం అవనివ్వండి, లేకపోతే కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేసే విధానం అవనివ్వండి, చేయక తప్పట్లేదు. సో ప్రైమ్ మినిస్టర్ గారు ట్వీట్ చేశారు ఈ అంశానికి సంబంధించి అమిత్ షా మాటలని వక్రీకరించారనేసి. అండ్ సాక్షాత్ అమిత్ షా అయితే డైరెక్ట్గా బీజేపీ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చాలా పరుష పదజాలాలతో కాంగ్రెస్ని తిట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ రాజ్యాంగ వ్యతిరేకి, అంబేద్కర్ వ్యతిరేకి, రిజర్వేషన్ల వ్యతిరేకి, దేశానికి వ్యతిరేకి అని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు అమిత్ షా. సో అమిత్ షా యొక్క దాన్ని ఏమంటారు ఆ మనోభావన, మనోవేదన మొత్తాన్ని అర్థం చేసుకోవాలి మనం. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు అమిత్ షాని కేంద్ర క్యాబినెట్ నుంచి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు. దానికి అమిత్ షా స్పందిస్తూ ఆయన మాట్లాడుతూ ఖర్గే గారు సంతోషపడతానంటే నేను హ్యాపీగా రాజీనామా చేస్తాను. నేను రాజీనామా చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు. 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇంకా 15 సంవత్సరాలు రాదని చెప్తున్నారంటే అమిత్ షా ఏ భరోసాతో, ఈవీఎంల మీద భరోసాతో చెప్తున్నారంటే నాకైతే అర్థం అవ్వలేదు. బట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే బీజేపీ అంతకుముందు రైట్ 1951 ఫస్ట్ ఎలక్షన్ నుంచి 1951లో మనకు కాన్స్టిట్యూషన్ అడాప్షన్ దగ్గర నుంచి చూసుకుంటే ఖచ్చితంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల వాళ్ళు ఎప్పుడు సముఖంగా లేరు. ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నటువంటి రాజ్యాంగంలో నుంచి తీసుకొచ్చిన అన్ని అంశాలని ఒక సివిలైజ్డ్ సొసైటీని ఇండియాలో డెవలప్ చేయాలి పొలిటికల్గా, సమాజంగా కూడా అని భావించి రైట్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అండ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ వీటన్నిటిని చాలా డీటెయిల్డ్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్స్ చేసి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని మన కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారు. కానీ అప్పుడు జనసంఘ్, ఇప్పుడు బీజేపీ అప్పుడు జనసంఘంగా ఉండింది. జనసంఘ్ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, వీళ్ళకేంటంటే మనుస్మృతి ఆధారంగా భారత రాజ్యాంగం ఉండాలి, అది పర్టికులర్లీ బ్రాహ్మణవాదాన్ని పెంచి పోషించే విధంగా ఉండాలనేది జనసంఘ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ఎస్ఎస్ యొక్క వాదన. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు అప్పుడు చేసిన వాదన ఏంటంటే ఈ రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదు అనేసి చాలా పెద్ద ఎత్తున అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద విమర్శ చేస్తూ ఉంటే దాన్ని ఖండించేదానికి అంబేద్కర్ గారు ఏం చేశారంటే ఈ రాజ్యాంగం కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ కాకపోతే, మన సమాజానికి సెట్ కాకపోతే దీన్ని కాల్చేసే వాళ్ళు, దీన్ని తగిలేసే వాళ్ళల్లో నేను ముందుంటానని అంబేద్కర్ గారు చెప్తే వాళ్ళు ఈరోజు మనం ఎడిటింగ్, కాపీ, కట్, పేస్ట్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. కానీ ఆర్ఎస్ఎస్ అండ్ జనసంఘ్ వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళు ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారు చెప్పిన ముందు వెనక కట్ చేసేసి ఇంప్లిమెంట్ కాకపోతే ఈ రాజ్యాంగాన్ని నేనే తగలేస్తానని చెప్పిన మాట ఏదైతే ఉందో, ఇంప్లిమెంట్ కాకపోతే అనే పదాన్ని తీసేసేసి ఈ రాజ్యాంగాన్ని నేనే తగలేస్తానని అంబేద్కర్ గారే చెప్పారనేసి అంబేద్కర్ గారి మీద అప్పటి నుంచే 1950s నుంచి ఒక దుష్ప్రచారాన్ని చేసిన వ్యక్తులు వీళ్ళు. తర్వాత ఈ పార్టీ జనసంఘ్ పార్టీ, తర్వాత ఆర్ఎస్ఎస్ రెండు మొట్టమొదటిగా వీళ్ళ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు వీళ్ళ ఎజెండా చాలా క్లియర్. ఒక కులంతో ముందుకెళ్ళాలి, అది బ్రాహ్మణ కులంతో ముందుకెళ్ళాలి అనుకున్నారు. కానీ బహుకులాలు, బహుమతాలు ఉన్న మన భారతదేశంలో ఒక్క కులంతో వర్కౌట్ అవ్వట్లేదు అనేసి తర్వాత బ్రాహ్మణ తత్వానికి, బ్రాహ్మణులకి దగ్గరగా ఉండే వైశ్యాల్ని కలుపుకున్నారు. బ్రాహ్మణ బనియా ఇప్పటికీ బీజేపీలో నార్త్ బెల్ట్లో అనేది జనరల్గా బ్రాహ్మణ బనియా పార్టీ అని చెప్తూ ఉంటారు. ఈ బ్రాహ్మణ బనియా కాంబినేషన్తో కూడా వర్కౌట్ కాని టైంలో అప్పటికి వీపీ సింగ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు మండల్ కమిషన్ని చాలా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళి మండల్ కమిషన్ ద్వారా వచ్చే ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వాలని వీపీ సింగ్ గారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఓబీసీలు ఇప్పటికే మనకు ఓబీసీలు దగ్గర అవ్వట్లేదు. ఇప్పుడు కానీ మనము ఈ చర్యని, ఈ మండల్ కమిషన్ నుంచి కంప్లీట్గా అటెన్షన్ని డైవర్ట్ చేయకపోతే హిందూ సమాజంలో కింద వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు మనకు శాశ్వతంగా దూరం, పర్టికులర్లీ బీసీలు దూరం అవుతారని పసిగట్టిన ఆర్ఎస్ఎస్ అండ్ ఎల్కే అద్వానీ గారు రాముడు రథయాత్ర మొదలుపెట్టాడు. రామ రథయాత్ర ఆ రోజు ఎందుకు మొదలుపెట్టాడంటే దేశం యొక్క చర్చ మండల్ కమిషన్ నుంచి పక్కకు జరిపించేసి మతం చుట్టూ, రాముడు చుట్టూ, అయోధ్య రామ మందిరం చుట్టూ జరపాలనే ఒక దురుద్దేశంతో 1990sలో అప్పటికి కేంద్ర ప్రభుత్వం వద్దని చెప్పినా కానీ దేశంలో మత కల్లోలాలు పేటరేగిపోయేదానికి అవకాశం ఉంది, చెయ్యొద్దని చెప్పినా కానీ మండల్ కమిషన్ తాలూకు ప్రభావం దేశవ్యాప్తంగా పడితే బీజేపీ రాజకీయంగా జీవితంలో పైకి లేవదు. ఇంకా
అనేసి మండల్ కమిషన్కి వ్యతిరేకంగా రాముడు రథయాత్ర చేశాడు ఈ అద్వానీ గారు. సో వీళ్ళ ఎజెండా వెరీ వెరీ క్లియర్. ఓబీసీలకు రిజర్వేషన్కి ఆపోజిట్గా ఉన్నారు వీళ్ళు ఆ రోజు. ఈయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్కి ఆపోజిషన్, కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్కి ఆపోజిషన్, కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారికి ఆపోజిట్ కాంగ్రెస్ పార్టీని చెప్పే ప్రయత్నం చేశారు. సరే కాంగ్రెస్ పార్టీ ప్రోనా అగ్నెస్ట్ అది పక్కన పెట్టేస్తే వీళ్ళు మాత్రం బహిరంగంగానే రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు, అంబేద్కర్ గారి వాదనల్ని వ్యతిరేకించారు, అంబేద్కర్ గారు చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏమైనా వాటి క్వైట్ కాంట్రరీగా నడిచే పార్టీ భావజాలం ఉన్న వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతుంది అంబేద్కర్ గారి ఆశయాల కోసం మేము పనిచేస్తున్నాం, అంబేద్కర్ గారికి స్మృతి కడుతున్నాం. అంబేద్కర్ గారు కావాలనుకుంది, అంబేద్కర్ గారు స్మృతి కట్టమని ఎక్కడ అడుకోవాలి. ఆయన కావాలని కోరుకుంది కింద వర్గాలు పైకి రావాలి రాజకీయంగా ఆర్థికంగా దానికోసం బీజేపీ ఏం చేస్తుంది? అదానీ అంబానీలు రాజకీయంగా పైకి ఎదుగుతున్నారు, కానీ వీళ్ళు ప్రధాని అయిన తర్వాత దేశంలో కింద వర్గాల వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా పైకి ఎదిగే ప్రయత్నం జరుగుతుందా? జరగట్లేదు కదా. అంబేద్కర్ గారు కోరుకున్నది కుల వివక్ష, తర్వాత కులతత్వాన్ని దేశంలో రూపుమాపాలనుకున్నారు, కుల వ్యవస్థ ఉండకూడదు అనుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉన్న కులాలు సరిపోవన్న చందంగా, ఉన్న గొడవలు సరిపోవన్న చందంగా దేశవ్యాప్తంగా ఎస్సీ కేటగరైజేషన్ తీసుకొచ్చి మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నాం. ఈరోజు మాదిగ కమ్యూనిటీలు ఏ రకంగా ఒకళ్ళపైకొకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు రిజర్వేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీళ్ళు అంబేద్కర్ గారి భావజాలాన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్తారని అమిత్ షా గారు ఆయన మీద ఘోరమైన వ్యతిరేకత వస్తున్న క్రమంలో ఎలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారో చూడండి. నిజంగా వీళ్ళు అంబేద్కర్ గారి ఆశయాల పరంగా నడిచేవాళ్ళు అయితే సవర్కర్ చెప్పిన సిద్ధాంతాల ప్రకారం ఎలా నడుస్తారు? వీళ్ళు అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా. వీళ్ళు 2014లో పవర్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని డైరెక్ట్గా ఏం చేయలేక న్యాయ వ్యవస్థ మీద మొట్టమొదటి దాడి చేశారు. ఎన్జాక్ అని ఒక నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ యాక్ట్ అని ఒక యాక్ట్ని తీసుకొచ్చి జ్యుడిషియరీ మొత్తాన్ని నిర్వీర్యం చేసే పని చేశారు. బట్ సుప్రీంకోర్టులో ఆ బిల్ని ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ఆ బిల్లును కొట్టేయడం వల్ల ఈరోజు భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా బతికుంది. లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ కబంధహస్తాల్లోకి వెళ్ళిపోయి ఉండేది. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ బిల్ తీసుకొచ్చి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ మొత్తాన్ని వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలని ట్రై చేశారు. వీళ్ళు మొట్టమొదటి చేసిన చర్య ఇది. వీళ్ళు ఎప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించారు. అది కాంగ్రెస్ పార్టీ చెప్పిన, ఇంకో పార్టీ చెప్పిన వీళ్ళ ఎజెండా చాలా క్లియర్గా ఉంటుంది. మనువాదము, సవర్కర్ ఐడియాలజీ ప్రకారం నడవాలని కోరుకుంటారు. అవకాశం వస్తే రాజ్యాంగాన్ని లేకుండా చేయాలి, దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేయాలని కలలు కంటున్న వ్యక్తులు వీళ్ళు. బయటకు వచ్చి ఏదో వ్యతిరేకత వస్తుంది. రాబోయే రోజుల్లో రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది, తర్వాత బీహార్ ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్లో దళిత సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుంది. ఇది మళ్ళీ నెగిటివ్ అయిపోతుందేమో. దిద్దుబాటు చర్యలో భాగంగా ప్రధానమంత్రి అమిత్ షా, సంబిత్ పాత్ర, వేరే కేంద్ర మంత్రులు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దీన్ని ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. అమిత్ షా మాట్లాడింది కరెక్టే, దాన్ని కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తుందని వక్రీకరించడం లేదా అని చెప్పిందే చెప్పారు. ఆయన ఏమన్నారు? అంబేద్కర్ పేరుని జపం చేసే బదులు దేవుడు జపం చేయండి అన్నారు. అంటే అంబేద్కర్ గారు జపం చేయొద్దు, దేవుడు జపం చేయండి అంటున్నారు. డెఫినెట్గా ఆబ్వియస్గా దళిత సంఘాలందరికీ ఆబ్వియస్గా మీరు చెప్పింది నెగిటివ్గానే ఉంది కదా. అక్కడ దీనికి కాంగ్రెస్ పార్టీ డిస్టార్ట్ ఏం చేస్తుంది, ఇందులో కాంగ్రెస్ పార్టీ మిస్లీడ్ ఏం చేస్తుంది? ఇందులో అమిత్ షా చెప్పింది ఇదే కదా, అంబేద్కర్ జపం బదులు దేవుడు జపం చేయండి అన్నాడు. అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు ఈ మాట ప్రేమ ఉండబట్టే చెప్పాడు ఆయన. సో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దిద్దుబాటు చర్యగా ప్రధానమంత్రి దగ్గర నుంచి కింది వరకు బీజేపీ వాళ్ళు అందరూ దీన్ని ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పైందని చెప్పట్లేదు, చూడండి, ఖండిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని చెప్తున్నారు, కానీ అమిత్ షా చేసింది తప్పు అని క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయట్లేదు, చూడండి. అండ్ వీళ్ళు అంబేద్కర్ని గౌరవిస్తారంట, అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తారంట, అంబేద్కర్ యొక్క భావజాలాల ప్రకారం పనిచేసే వాళ్ళంట. ఈయన ఇంకో దుర్మార్గమైన మాట ఏం చెప్పింది ఏంటంటే, నేను ఎలాంటి పార్టీ నుంచి వచ్చానంటే అంబేద్కర్ గారిని అనునిత్యం గౌరవించే సాంప్రదాయం ఉన్న పార్టీ నుంచి వచ్చానని చెప్పే ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ గారిని దేశంలో అత్యంత ఘోరంగా ఎవరన్నా అవమానించారు, ఎవరన్నా అగౌరవపరిచారంటే అది మనువాదులు. వీళ్ళు అంబేద్కర్ గారిని తూలనాడినట్టు, వీళ్ళు అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా పనిచేసినట్టు ఇంకెవరూ పనిచేయలేదు. అండ్ దాన్ని మొత్తాన్ని మళ్ళీ వక్రీకరించే మాట్లాడుతున్నాడు ఈయన. వీళ్ళు ఈ రకంగా వక్రీకరించుకుంటూ మాట్లాడతా కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వ్యాఖ్యల్ని వక్రీకరించిందని నేను నమ్మబలికించే ప్రయత్నం చెప్తున్నానంటే, జనరల్గా బీజేపీ అంటేనే ఇట్ ఈజ్ ఏ పార్టీ ఆఫ్ ఫుల్ ఆఫ్ డిస్టార్షన్స్, మిస్ఇన్ఫర్మేషను, ప్రోపగాండా, నెగిటివ్ ప్రోపగాండా మీద నడిచే పార్టీ. అది క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది. మళ్ళీ నిన్న మాట్లాడింది కవర్ చేసుకునేదానికి మళ్ళీ కాంగ్రెస్ మీద దాడికి దిగుతున్నాడు తప్ప, ఈయన మాట్లాడింది తప్పు, పశ్చాత్తాపడుతుందని చెప్పే ప్రయత్నం చేయట్లేదంటే వీళ్ళు అంబేద్కర్ గారిని ఎలా గౌరవిస్తారో అర్థం చేసుకోవచ్చు వాళ్ళు. ఇంకా థ్యాంక్ యూ.